నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది, శాంతియుతంగా జరిగేలా భద్రత కట్టుదిట్టం. మహదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్ వేధింపులే కారణమన్న బీజేపీ, బెదిరించినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్న మంత్రి వాకిటి. కృష్ణా జలాల్లో ఏపీ వాటాకు మించి వాడుకుంటోందన్న హరీష్, నీటి హక్కులు కాపాడట్లేదని రాష్ట్ర సర్కార్పై మండిపాటు. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో యూరియా పాట్లు, యాప్ ద్వారా ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతుల ధర్నా. యుఎస్ వాణిజ్య ఒప్పందంలో బంగ్లాదేశ్కు ఆశాభంగం, భారత్ కంటే తక్కువ టారిఫ్లకు విఫలయత్నం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు దూరంగా ఉంటానని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ని అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయానికి కారణాలేంటి? ఓం బిర్లా ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ స్పీకర్ కు వ్యతిరేకంగా స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి నోటీస్ ను విపక్ష ఎంపీలు ఈ రోజు లోక్సభ సెక్రటరీ జనరల్ కు అందించారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి ఓం బిర్లా సభకు రాలేదు. ఉదయం 11 గంటలకు సభా కార్యక్రమాలు ప్రారంభమైన వెంటనే ప్యానల్ స్పీకర్ గా ఉన్నటువంటి మరొక ఎంపీ వచ్చి సభా కార్యకలాపాలు నిర్వహించేటువంటి కార్యక్రమం చేపట్టారు. ప్యానల్ స్పీకర్ గా ఉన్న పిసి మోహన్ ఈ రోజు సభా కార్యక్రమాలు జరుపుతున్నటువంటి సమయంలోనే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు, విపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు 118 మంది సంతకాలు చేసినటువంటి అవిశ్వాస తీర్మానం నోటీసును విపక్షాలు లోక్సభ సెక్రటరీ జనరల్ కు అందించాయి. దీనిపైన అన్ని వివరాలు తెలుసుకున్నటువంటి ఓం బిర్లా తనపై విపక్షాలు ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానం నోటీసుకు సంబంధించినటువంటి చర్చ పూర్తి స్థాయి ముగిసిన తర్వాతనే తాను సభకు హాజరు కావాలని, సభలో తిరిగి సభాపతి స్థానంలో కూర్చోవాలని చెప్పని ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా కొద్దిసేపటి క్రితం లోక్సభ వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం వాస్తవానికి గత కొద్ది రోజులుగా సభలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో, సభలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో స్పీకర్ కు వ్యతిరేకంగా విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసును ప్రతిపాదించాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడటము, ఆ తర్వాత విపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు మాట్లాడుతున్న సమయంలో అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా అడ్డు తగలటము, తిరిగి దానిపైన సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని సమాధానం తర్వాత చర్చ ముగిసి తిరిగి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించాల్సి ఉంటుంది. అయితే ఈసారి జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రధానిపై విపక్షానికి చెందినటువంటి మహిళా ఎంపీలు దాడి చేస్తారనేటువంటి సమాచారంతో ప్రధానిని సభకు రావద్దని చెప్పి, అదే సందర్భంలో మూజువాణి ఓటుతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందింది అని చెప్పి స్పీకర్ ఓం బిర్లా సభాపతి స్థానం నుంచి ప్రకటించారు. దీనిపైన విపక్ష ఎంపీలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ సభలోనే తీవ్ర గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. తిరిగి తెల్లారి స్పీకర్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన, విపక్షానికి చెందినటువంటి మహిళా ఎంపీలు తీవ్రస్థాయి నిరసన వ్యక్తం చేస్తూ తమపై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ తాము ప్రధానమంత్రి పైన దాడి చేస్తామనేటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ తమను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారు, సభాపతి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం సబబు కాదు, అదే సందర్భంలో అధికార పక్ష ఒత్తిడికి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఓం బిర్లా మీరు లోనవుతున్నారు అని చెప్పి విపక్షానికి చెందినటువంటి మహిళా ఎంపీలంతా ఘాటుగా ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాము ప్రజాస్వామ్యానికి బద్దులమై ఉన్నామని, ప్రజాస్వామ్యయుతంగానే తాము ఉంటాము తప్ప ఒక ప్రధానమంత్రి పైన దాడి చేసేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది, ఈ విధమైనటువంటి ఆరోపణలు తగదు అని చెప్పి మహిళా ఎంపీలు రాసినటువంటి లేఖ తర్వాత విపక్షాలకు చెందినటువంటి కీలకమైనటువంటి నేతలంతా భేటీ అయ్యి స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అని చెప్పని నిర్ణయించారు. నిన్న ఉదయం నుంచి దీనిపైన తీవ్ర స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత నిన్న మధ్యాహ్నం తర్వాత విపక్షాలు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని స్పీకర్ పై ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ప్రసంగం లేకుండా మహిళా ఎంపీలు దాడి చేస్తారనేటువంటి ఆరోపణలు, అదే సందర్భంలో కేవలం విపక్షాలకు చెందినటువంటి ఎంపీలపై మాత్రమే నిరసన వ్యక్తం చేసే విధంగా, దాంతో పాటుగా చర్యలు తీసుకునే విధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ మాట్లాడటానికి అవకాశం కల్పించకుండా కేవలం అధికార పక్షానికి చెందినటువంటి ఎంపీలకు మాత్రమే అవకాశం కల్పిస్తూ అధికార పక్షానికి చెందినటువంటి ఎంపీలు ప్రవర్తనకు వత్తాసు పలుకుతున్నటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని చెప్పి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఈ రోజు ఉదయం 118 మంది ఎంపీలతో సంతకాలతో కూడినటువంటి అవిశ్వాస తీర్మానం నోటీసును ఉదయం 11 గంటల సమయంలో లోక్సభ సెక్రటరీ జనరల్ కు విపక్షాలు అందజేశాయి. ఆ తర్వాత స్పీకర్ లోక్సభ అధికారులతో అదేవిధంగా మిగిలినటువంటి పెద్దలతో చర్చలు జరిపిన తర్వాత ఈ రోజు నుంచి లోక్సభలో స్పీకర్ పై విపక్షాలు ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానం నోటీసుపై చర్చ పూర్తయ్యే వరకు తాను సభలో అడుగు పెట్టేది లేదు, సభాపతి స్థానంలో కూర్చునేది లేదు అని చెప్పి స్పీకర్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ధన్యవాదాలు అరుణ్. హైదరాబాద్ సరూర్ నగర్ లో ప్రధాన లింక్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న లింక్ బ్రిడ్జ్ తో ప్రజల కల సాకారం అయిందని శ్రీధర్ బాబు అన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే సరూర్ నగర్, ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు సులభమైన రాకపోకల సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి వివరించారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ రోజు సిటీలో ట్రాఫిక్ పెరుగుతా ఉన్న సందర్భంలో, వెహికల్ ట్రాఫిక్ ఇంకా పెద్ద ఎత్తున పెరుగుతా ఉన్న సందర్భంలో డీకంజెషన్ కు సంబంధించి ఇలాంటి బ్రిడ్జ్లే గాని, అండర్ గ్రౌండ్ ప్యాసేజెస్ గాని, మరి అదే విధంగా ఓవర్ బ్రిడ్జెస్ సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకుని అతి త్వరలో డీకంజెషన్ కు సంబంధించి, ట్రాఫిక్ డీకంజెషన్ సంబంధించి వీలున్నంత వరకు ట్రాఫిక్ ఎక్కడ కూడా మన ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాకూడదని ప్రయత్నం చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ నేతలు ఇంకా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారన్న అనుమానం వస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా ఎదులాపురం పురపాలక ఎన్నికలపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన విషయాలు బయటకు లీక్ కావడంపై పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులతో మాట్లాడిన మాటలు ఎలా విన్నారో పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్ లో, ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది ఉంటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని భారాస జిల్లా అధ్యక్షుడు తాత మధు ఆరోపించారు. జిల్లా మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఖమ్మంలో విమర్శించారు. సోమవారం రెవెన్యూ మంత్రి ఎదులాపురం పురపాలక ఎన్నికలపై ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమీక్ష ఫోన్ సంభాషణలను మీడియాకు విడుదల చేశారు. యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఎన్నికల సంఘం పట్టించుకోవట్లేదని తాత మధు మండిపడ్డారు. అధికార పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆ 6 వార్డులలో కూడా ఆ లోపాన్ని సరి చేసుకొని రావడం అనేటటువంటి జరిగిందన్న. సో అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మీరు మాకు ఇచ్చినటువంటి హామీని మేము మర్చిపోం. మీరు మా సమస్యలను పరిష్కరించడానికి మీరు శతవిధాలు ప్రయత్నిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్నా. ప్రధానంగా మాకున్నటువంటి 2వ వార్డులో 252 మంది ఎంప్లాయీస్ మనకే ఉన్నారన్నా. 3వ వార్డులో 120 మంది, 4వ వార్డులో 178 మంది, 5వ వార్డులో 252 మంది, 6వ వార్డులో 402 మంది, 7వ వార్డులో 259, 13వ వార్డులో 82 మంది, 17వ వార్డులో 32 మంది, 18వ వార్డులో 258, 19వ వార్డులో 250, 22వ వార్డులో 612, 23వ వార్డులో 450, 24వ వార్డులో 480, 25వ వార్డులో 302. వెనక సీఎం గారితో పాటుగా అదే విధంగా మన ఖమ్మం జిల్లా మొత్తం మీరన్న అదే విధంగా మా ఏలూరు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో జేఏసీ తోడ్పాటు చేస్తుంది. తప్పనిసరిగా ఏదలాపురం మున్సిపాలిటీ కంచుకోటన్న కాంగ్రెస్ కి తప్పనిసరిగా ఆ విజయంలోని గెస్టెడ్ అధికారులు సకల ఉద్యోగులు మీ వెంట ఉంటామన్నా. తప్పనిసరిగా మా యొక్క సమస్యలన్నీ కూడా మీకు తెలిసిందేనా. ఆ విధంగా మేము ముందుకెళ్తాము. తప్పనిసరిగా మీ యొక్క అడుగుజాడల్లో ముందుకెళ్తామని వచ్చే గవర్నమెంట్ రావడం కూడా వచ్చే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా రిఫరెండం గా పనిచేస్తాము. ఉద్యోగస్తులందరం కూడా మీ కుటుంబ సభ్యులు మీతోనే ఉంటామని చెప్పుకుంటున్నానన్న. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ సంఘాల నాయకులు క్విడ్ ప్రో కో, నీకిది మాకిది అంటే నీకు సాయం చేస్తాం, మాకు హెల్ప్ చేయి. ఓట్లను ఎట్లమ్మా ప్రభావితం చేయాలి, ఎక్కడెక్కడ ఎనాలిసిస్ చేసుకుని ఓటర్లను వర్క్ చేయాలి, వాళ్ళే కాంగ్రెస్ ఏజెంట్ లాగా ఈ పని చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లా నేను అడుగుతా ఉన్నా. మీకు ఇష్టమైతే మీకున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని నేను అడుగుతా ఉన్నా. ఎవరైతే ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొని పొంగులేటి శ్రీనివాసరెడ్డితోని ఇతర కాంగ్రెస్ నాయకులతోని కుమ్మక్కైనటువంటి జిల్లా అధికారులందరినీ కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా దొంగచాటుగా పనిచేస్తూ బీఆర్ఎస్ ని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్న అధికారులు వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓవైసీ సోదరులు పొద్దుతిరుగుడు పువ్వు లాంటి వాళ్ళని జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. జాగృతి కార్యాలయంలో మాట్లాడిన కవిత ఓవైసీ సోదరులపై విమర్శలు గుప్పించారు. అధికారంలో ఎవరుంటే వారి చుట్టూ మజ్లిస్ నేతలు తిరుగుతారని ఆరోపించారు. సీఎంతో ఉండి పాత బస్తీ ఏ మేరకు అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీన చేపట్టనున్న ఉద్యమకారుల ఆత్మ గౌరవ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతునివ్వాలని కవిత పిలుపునిచ్చారు. और रही बात ओवैसी ब्रदर्स की, सनफ्लावर सन के गोल गोल घूमते रहता. ओवैसी ब्रदर्स एमआईएम पार्टी पावर के गोल गोल घूमते रहते. जो भी पावर में है, जो भी इक्तदार में, उनके साथ रहते. उन्होंने उस टाइम पे केसीआर साहब के वावा करते रहे. उन्होंने क्या बुलाया रेवंत रेड्डी साहब को, इन्होंने आरएसएस के आदमी है बोल के बोले. लेकिन जब रेवंत रेड्डी साहब हुकूमत में आए तो उनके पास गए. अब इनका सीएमओ के पास आना जाना तो है, पावर के साथ आना जाना है. और ताज्जुब की बात यह है, वहां ऊपर राहुल गांधी को उन्होंने क्रिटिसाइज करते, लेकिन यहाँ जुबली हिल्स इलेक्शन में रेवंत रेड्डी साहब के पास रह के कैंडिडेट भी नहीं लगा एमआईएम का, पूरा कांग्रेस का साथ दिए. तो मेरा इनसे रिक्वेस्ट ये है, आप सीएमओ के पास आपका आना जाना रहता, सीएम आपके बात सुनते बोल के आप दावा कर रहे हैं ना, तो इमीडिएटली रेवंत रेड्डी साहब को बोल के अभी 7-8 दिन में रमजान आ रहा, तो इमाम और मौजनों के जो भी पेंडिंग है वो इमीडिएटली दिलाइए. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి రిసెప్షన్ సెంటర్లలో ఎన్నికల సామాగ్రి పంపిణీ జరగ్గా అధికారులు బ్యాలెట్ బాక్సులు తదితరాలతో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ సామాగ్రిని ఎన్నికల కేంద్రాలకు తరలిస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో సుమారు 52 లక్షలకు పైగా మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2982 వార్డుల్లో ఓట్లు వేసేందుకు 8203 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చాక 1183 లైసెన్స్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 4318 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు వివరించారు. 4 రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులు, 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిద్ధం చేశామన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మున్సిపల్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రేపు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ లోకల్ బాడీస్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ హైదరాబాద్ సిటీ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ లో ఉంది. దీనికి సంబంధించి గత 15 రోజులుగా పోలీస్ శాఖ ఈ ఎలక్షన్స్ ని శాంతియుతంగా నిర్వహించేందుకని చెప్పి సన్నాహం చేస్తూ ప్రిపరేటరీ వర్క్ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత 1183 వెపన్ లైసెన్స్ ని డిపాజిట్ లోకి తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అట్లాగే 4318 మందిని గుడ్ బిహేవియర్ కోసం అని చెప్పి బైండ్ ఓవర్ చేసినాము. 2952 మంది రౌడీస్ ఉన్నారు. తర్వాత ఎలక్షన్ టైంలో మా అడ్వర్స్ నోటీస్కి వచ్చినటువంటి వాళ్ళు ఇంకొంతమంది 1800 మంది పైన ఉన్నారు. సో ఈ విధంగా బ్యాడ్ క్యారెక్టర్స్ ని, ట్రబుల్ మాంగర్స్ ని ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ బైండ్ ఓవర్ చేసింది. మొత్తం 52,43,023 మంది ఓటర్స్ ఉన్నారు. సో వీళ్ళకి పూర్తి బందోబస్తు, నిర్భయంగా నిశ్చింతగా ఓటింగ్ చేయడానికి అని చెప్పి తగినటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. బందోబస్తు విషయంలో ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ రకంగా అయితే పీస్ఫుల్ గా శాంతియుతంగా పూర్తి చేసినామో అదే రకంగా ఈ ఎలక్షన్స్ కూడా అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అట్లాగే పూర్తి చేస్తామని అనుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సిపి సాయి చైతన్య వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాఖ ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారనే విషయాలు సిపిని అడిగి తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సంబంధించి సర్వం సిద్ధమైంది. ఇక మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు పోలీస్ శాఖ తరపున ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారనే విషయాలు మాట్లాడడానికి మనతో పాటు సిపి సాయి చైతన్య ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సంబంధించి పోలీస్ శాఖ తరపున ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అందరికీ నమస్కారం అండి. రేపు నిజామాబాద్లో మనకి 2వ సాధారణ మున్సిపల్ పోలింగ్ ఉంది. ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మనకి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీస్లో కూడా రేపు ఎలక్షన్ జరుగుతుంది. టోటల్ 146 వార్డులు, డివిజన్స్ యొక్క రేపు ఓటింగ్ ఉంది. 220 లొకేషన్స్లో ఉన్నాయి. ఆ లొకేషన్స్లో మనం ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో దాన్ని హైపర్ సెన్సిటివ్ నార్మల్గా డివైడ్ చేసుకున్నాం. హైపర్ సెన్సిటివ్ వచ్చేసి 59 లొకేషన్స్ ఐడెంటిఫై చేసుకున్నాం. సెన్సిటివ్ వచ్చేసి 72, నార్మల్ వచ్చేసి 89 లొకేషన్స్ డివైడ్ చేసుకున్నామండి. దాంట్లో కూడా మళ్ళీ ఎన్ని పోలింగ్ ఒక్కొక్క లొకేషన్లో ఎన్ని పోలింగ్ బూత్స్ ఉన్నాయి దానిలో ఒక నిర్దిష్టమైన స్టాండర్డైజ్డ్ బందోబస్తు వేసుకున్నాం. సో దట్ అన్ని ప్లేస్లో సఫిషియెంట్ కావాల్సిన బందోబస్తు వేసుకోవడానికి. అట్లానే ఇవాళ ఇక్కడ నుంచి మనం 4 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడి నుంచి పోలింగ్ మెటీరియల్ బ్యాలెట్ బాక్స్లో వెళ్తాయి. వాటికి కూడా మనం 38 రూట్లో ప్రతి ఒక్క పోలింగ్ లొకేషన్కి వెళ్ళడానికి 38 రూట్లు ఐడెంటిఫై చేసుకున్నాం. ప్రతి ఒక్క రూట్కి ఒక ఎస్ఐని ఒక ఎస్కార్ట్గా వేస్తున్నాం. అట్లనే ప్రతి ఒక్క వెహికల్లో ఒక పోలీస్ సిబ్బంది ఉండేటట్టు చూసుకుంటున్నాం. సో దట్ మొత్తం టైట్ సెక్యూరిటీలో వెళ్ళేటట్టు పోలింగ్ మెటీరియల్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అట్లానే ఈ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 15 మంది స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ యొక్క ఆధ్వర్యంలో 15 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు టీములు తయారు చేసాం. అట్లానే 5 స్పెషల్ స్ట్రైకింగ్ టీంలను తయారు చేసాం. ఒక్కొక్క స్పెషల్ స్ట్రైకింగ్ టీంలో ఒక ఏసీపీ యొక్క ఆధ్వర్యంలో ఉంటారు. వీళ్ళని కూడా బందోబస్తు వేసుకోవడం డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఒక సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకుని అక్కడ మనం లా అండ్ ఆర్డర్ పికెట్స్ 22 వేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అక్కడ ఎటువంటి ఈ జనాలు గుమ్మిగూడి ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేయకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వీటితో పాటు మనకి ఈ ఎఫ్ఎస్టీలు, ఎస్ఎస్టీలు ఒక 22 ఉన్నాయి. అవి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటాయి. సో దట్ కొత్త వాళ్ళు బయట నుంచి రాకుండా ఎటువంటి ప్రలోభాలు గురి చేయకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి.
రాత్రి కూడా ఇంకా ప్రలోభాలకు తెరలేపే అవకాశం ఉంటుంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మన ఎఫ్ఎస్టీలు ఎస్ఎస్టీలు దీనికోసం స్పెసిఫిక్గా పెట్టడం జరిగింది. అట్లానే విగరస్ పెట్రోలింగ్, ఈ రూట్ మొబైల్స్ 38 రూట్ మొబైల్స్ కూడా దీని గురించి ఈ టాస్క్లోనే ఉంటారు. ఈ స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా వీటిని కంటిన్యూస్ మానిటర్ చేస్తూ ఉంటారు. ఎటువంటి ప్రలోభాలు రాకుండా, ఎటువంటి భయభ్రాంతులు గురి చేయకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు ఎంత మేర నగదు మద్యం స్వాధీనం చేసుకున్నారు? నేను ఐ గివ్ ఏ ప్రెస్ నోట్ అండి. వితౌట్ నేను చూడకుండా చెప్పడం కరెక్ట్ కాదు. ఐ గివ్ ఏ ప్రెస్ నోట్. ముఖ్యంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్ని సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారో అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపడతారు? నాకు చెప్పినటువంటి హైపర్ సెన్సిటివ్ మనకి కమిషనరేట్ పరిధిలో 59 హైపర్ సెన్సిటివ్ని గుర్తించడం జరిగింది. వాటి దగ్గర వాటి స్కేల్ అనుగుణంగా బందోబస్తు చేయడం జరిగింది. సెన్సిటివ్ 72 గుర్తించాం, వాటిని కూడా బందోబస్తు చేసుకోవడం జరిగిందండి. రేపు పోలింగ్ జరుగుతున్న వేళ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లకు ఏం చెప్తారు సార్? ఓకే, అందరికీ ఓటర్లందరికీ, ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి, రేపు మనకు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. దాని గురించి మీ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ సాయి చైతన్య మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు. దాన్ని తప్పకుండా వినియోగించుకోండి. మీ భవిష్యత్తుని మీ చేతుల్లో మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. అట్లానే రేపు నిషేధాజ్ఞలు ఉంటాయి. ఓటింగ్ వేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోవాలని కోరుకుంటున్నాం. ఎక్కడ గుమ్మి కొడకుండా, ఆ కారణంగా గుమ్మి కొడితే వారి మీద చట్టరీత్యా యాక్షన్ కేసులు పెట్టడం జరుగుతుంది. అట్లానే పోలింగ్ బూతుల్లో కానివ్వండి, పోలింగ్ లొకేషన్లో కానివ్వండి, పోలింగ్ స్టాఫ్, మా పోలీస్ సిబ్బందికి సహకరించాల్సిన కోరుకుంటున్నాం. ఎటువంటి ద్రవ పదార్థాలు కానీ, మొబైల్ ఫోన్లు కానీ పోలింగ్ బూత్లోకి అలౌడ్ లేదు. దయచేసి తీసుకురాకండి. తీసుకొచ్చిన తర్వాత వాటి అనవసరంగా జప్తు అవుతాయి. థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి సిపి సాయి చైతన్య చెప్తున్నారు. ప్రజలందరూ కూడా ఆ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఆయన సూచిస్తున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. యాప్ ద్వారా యూరియా విక్రయించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. కలెక్టర్ స్పందించి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. యాప్ను తొలగించి పాత పద్ధతిలో యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న జిల్లా అదనపు కలెక్టర్ వాహనం నిలిచిపోయింది. ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అదనపు కలెక్టర్ వాహనం వెనుదిరిగి వెళ్లిపోయింది. బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ విద్యార్థి, యువజన, నిరుద్యోగుల సంఘాల సమావేశంలో పాల్గొన్న ఆయన ఫీజు బకాయిలు 8,000 కోట్లు చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 325 బీసీ వసతి గృహాలుంటే ఒక్కటి సొంత భవనం నిర్మించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలు విక్రయించకుండా వసతి గృహాలు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాలను గెలుచుకుని సత్తా చాటాలని బీసీ ఐకాస చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సైఫాబాద్లోని బీసీ ఐకాస రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఐకాస విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీల ఓట్లు బీసీలకే అనే నినాదంతో ముద్రించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే పురపాలక ఎన్నికల్లోనూ పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులను గెలిపించి సామాజిక చైతన్యాన్ని ప్రదర్శించాలన్నారు. ఓటు అనే ఆయుధంతో బీసీ రాజ్యాధికారానికి పునాదులు వేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. సాగర్ ఎడమ కాల్వలో కారు గల్లంతైన ఘటనలో పుల్లయ్య మృతదేహం లభ్యమైంది. 3 రోజుల పాటు గాలించిన పోలీసులు ఎట్టకేలకు ఇవాళ త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్లో మృతదేహాన్ని గుర్తించారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్కి చెందిన తల్లం పుల్లయ్య, పద్మ దంపతులు ఈ నెల 7న మిరియాలగూడ వెళ్లి తిరిగి కారులో కంపసాగర్ బయలుదేరారు.
నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద కారు అదుపు తప్పి సాగర్ ఎడమ కాలువలోకి తీసుకెళ్లింది. కారులో ఉన్న డ్రైవర్ ప్రాణాలతో బయటపడి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కారులో ఉన్న పుల్లయ్య, పద్మ దంపతులు గల్లంతయ్యారు. ఈ నెల 8న కారును పోలీసులు బయటకు తీయగా అందులో పద్మ మృతదేహం లభ్యమైంది. పుల్లయ్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడకు చెందిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 25 మంది 4 బోట్లలో ముకుందాపురం నుంచి కంపసాగర్ వరకు ఎడమ కాలువలో పెద్దదేవులపల్లి చెరువులో గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. శవ పరీక్ష కోసం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తలు పుల్లయ్య, పద్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్ 6వ వార్డు ఎన్నిక నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారు. ప్రచారంలో దూసుకుపోతూ గెలుపునకు చేరువలో ఉండటంతో ఇతర పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారని పార్టీ నాయకులు ఆరోపించారు. భయభ్రాంతులకు గురైన మహదేవప్ప ఉదయం 5 గంటలకు రేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు తెలిపారు. గిరిజన బిడ్డ ఎరుకుల మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బెదిరింపులు, వేధింపులే మహదేవప్ప మరణానికి కారణమని, అందుకు బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్లో బీజేపీ అభ్యర్థి మృతిపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. తాను బెదిరించినందువల్లే చనిపోయాడని దుష్ప్రచారం చేస్తున్నారన్న మంత్రి మహదేవప్పతో ఒక్కసారి సైతం మాట్లాడలేదని స్పష్టం చేశారు. నిజం నిప్పులాంటిదని ఖచ్చితంగా బయటపడుతుందన్న వాకిటి పోలీసులు లోతుగా విచారించి నిజం తెలిసేలా చేయాలని కోరారు. మహదేవప్పను బెదిరించినట్లు రుజువు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని తేల్చి చెప్పారు. రాజకీయాల కోసం ఇలాంటి దుష్ప్రచారం చేయడం తగదన్న మంత్రి శ్రీహరి చనిపోయిన వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనేనని వెల్లడించారు.